నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, నేను ప్రార్థన చేస్తే వినడు. వీళ్ళు చేస్తేనే చక్కగా చెప్తారు కాబట్టి వీళ్ళు విన్నారు, వీళ్ళు చక్కగా చేయలేదు కాబట్టి వీళ్ళని విన్నారు. అట్లాంటి ఏం ఆయన దగ్గర లేదు. ఆయన ఎలాంటి ఏం లేదంట, చంచలత్వమైన అంటే ఆయన ఎలాంటివైనటువంటి భేదాలు లేవు ఆయన దగ్గర. ఇప్పుడు నీ ప్రార్థన ఎవరితో చెప్తున్నావు? వెళ్ళి నువ్వు సరిగా లేవు, నీకు ప్రార్థన సరిగా చేత కాదు, లేకపోతే నువ్వేంటి ఎలాగున్నావు, లేకపోతే నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావేంది, ఇది టైమా అని అడిగేవాడు కాదు ఆయన. నువ్వు అడిగిన వెంటనే నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయన. ఆమేన్. ఆయన ఎలాంటి తారతమ్యాలు చూపించడు. ఆయన గొప్ప వాళ్ళకు ఒకలాగా, పేదవాళ్ళకు ఒకలాగా సమాధానం ఇచ్చేవాడు కాదు. ఎక్కడ నువ్వు మోకరించి తండ్రి అని చేతులు ఎత్తుతావో అక్కడ నీకు సమీపంగా దిగి వచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48 ఏం చెప్పాడంటే, పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు. ఆమేన్. ఎవరంటే ఆయన పరిపూర్ణత కలిగిన వాడు. అంటే నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేంటో ఆయన తెలుసు, నేనేంటో ఆయన తెలుసు, మనందరం ఏంటో కూడా ఆయనకి తెలుసు. మరలా మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఆయన దగ్గర. ఆయన అన్నీ ఎదిగినవాడు కాబట్టి అలాంటి దేవుడు నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు.